వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి అలాగే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఐ లవ్ యూ బావా పార్ట్ 34. నీకు ఎవడే జాబ్ ఇచ్చేది? వాడికి బ్రెయిన్ లేకపోతేనే నీకు జాబ్ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చాడే అనుకో, ఎవడైనా వాడి గోతి వాడే తీసుకున్నవాడు అవుతాడు అని ఏడిపించాడు విక్రమ్. నక్షత్ర ఏడుపు మొహం పెట్టుకొని కోపంగా బావా అని అరిచింది నక్షత్ర. విక్రమ్ నవ్వు ఆపుకుంటూ, ఒసే తింగరిదానా, నువ్వు అరిచినంత మాత్రాన నేను చెప్పింది అబద్ధం అయిపోదు కదే అని అన్నాడు విక్రమ్. విక్రమ్ నక్షత్రతో, నువ్వు ఎప్పుడు ఏ ఎగ్జామ్లో అయినా ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ దాకా 12 చుక్కల ముగ్గులు 20 చుక్కల ముగ్గులు వేసి ఆ పేపర్ ఇచ్చొచ్చేదానివి కదా. అవన్నీ బాగా వేసి పాస్ అయ్యావు అని నువ్వు అనుకుంటే సరిపోదు మేడం. నేను పాస్ చేయించా కాబట్టి నువ్వు పాస్ అయ్యావు. అలాంటిది ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చి అంత పుణ్యం కట్టుకునేది ఎవడు? వాడెవడో చూడాలని ఉంది. వాడి గోతి వాడే తీసుకున్న వాడు అవుతాడు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది నక్షత్ర. విక్రమ్కి తనను ఏడిపించడం చాలా సరదాగా అనిపించింది. అందుకే తనను అలాగే చూస్తూ ఉన్నాడు విక్రమ్. మెల్లిగా నక్షత్ర దగ్గరగా వెళ్ళి తన చిన్ పట్టుకొని పైకి లేపి, బంగారం, నువ్వు అలా చీటికి మాటికి బుంగమూతి పెట్టకే. ఎందుకంటే నేను నిన్ను అలా చూసి కంట్రోల్ అవ్వలేను. నువ్వు అసలే చాలా క్యూట్గా ఉంటావు కదా తమరు. అందుకే ఆ క్యూట్నెస్కి ఇక్కడ కంట్రోల్ తప్పుతున్నాను. త్వరగా మ్యారేజ్ చేసుకుందాంరా అని అంటూ నక్షత్ర నడుముపై చేతులు వేసి మెల్లిగా తనను దగ్గరికి లాక్కున్నాడు విక్రమ్. నక్షత్ర విక్రమ్ ఒక్కసారిగా అలా లాగగానే నక్షత్రకు కొంచెం భయం వేసింది. కానీ తను ఉన్నది తన బావ దగ్గర అని కొంచెం ప్రశాంతంగా అనిపించింది. విక్రమ్ కళ్ళలోకి చూడలేక తల కిందికి దించేసి చూస్తూ ఉంది నేల చూపులు. అప్పుడే విక్రమ్ తన చూపులను నేల నుంచి తన వైపు తిప్పుకొని, ఇప్పుడే చెప్పా కదా అలా క్యూట్గా ఫేస్ పెట్టకు అని, అలా చేస్తే నిన్ను కొరికేస్తాను అని అన్నాడు విక్రమ్ ఆమె చెవిలో. దాంతో ఇంకా నక్షత్రకు సిగ్గు మొగ్గలేసి గట్టిగా విక్రమ్ని హత్తుకుంది. విక్రమ్ మనసులో, ఇది ఇప్పుడే పెళ్ళి కాకముందే నా బ్రహ్మచర్యాన్ని పాడు చేసేలా ఉంది అని అనుకుంటూ చిన్నగా నక్షత్ర వైపు చూస్తూ నవ్వుకొని, బంగారం, మన ఆఫీస్లో జాబ్ చేస్తావా? అక్కడైతే నేను నీ తింగరితనాన్ని నిన్ను కలిపి చూసుకోవచ్చు అని అన్నాడు విక్రమ్. దానికి నక్షత్ర పాప నవ్వుతూ, అయితే నీతో నేను ఆఫీస్లో కూడా కలిసి ఉండొచ్చు అని సంతోషపడుతూ చెప్పింది నక్షత్ర. ఆ మాటలు విన్న విక్రమ్కి, ఏంటి నాతోనే కలిసి ఉండాలి అని అనుకుంటున్నావా అని ఆట పట్టించాడు. నక్షత్ర నవ్వుతూ, అది కాదు బావా, నేను వేరే ఆఫీస్లో జాబ్ చేస్తే ఆ టైం అంతా నీకు దూరంగా ఉంటాను. అందుకే అదే మన ఆఫీస్లో అయితే నీ పక్కనే నిన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని అంది విక్రమ్ షర్ట్ బటన్స్తో ఆడుతూ. ఆమెను అలా చూసిన విక్రమ్ మురిసిపోతూ, ఇంత పిచ్చేంటే నేనంటే నీకు అని మనసులో అనుకున్నాడు విక్రమ్. అప్పుడే నక్షత్రకు ఏదో డౌట్ వచ్చి, బావా, నేను నిన్ను ఒక విషయం అడగాలి అని అంది. విక్రమ్ కౌగిల్లో బందీ అవుతూ. విక్రమ్ చెప్పు అన్నాడు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. అది బావా, మరేమో సిద్ధు అన్నయ్యకు రియాకు పెళ్ళి అన్నావు కదా,
మరి వాళ్ళకు ఇష్టమో లేదో, ఇష్టం ఉండక్కర్లేదా, అంతా నువ్వే చెప్పి అలా వచ్చేస్తే ఎలా? కనీసం వాళ్ళ ఇష్టం కనుక్కోవాలి కదా అని అంది నక్షత్ర. నక్షత్ర వైపు చూసిన విక్రమ్ ఒక ఐబ్రో రైజ్ చేసి, ఈ పెళ్ళి సిద్ధుకి ఇష్టమే, ఇంకా రియా అంటావా? తనకు ఇదే కరెక్ట్ అని నేనంటున్నాను, కరెక్ట్ అని నేను అనుకున్నాను అని అన్నాడు విక్రమ్. నక్షత్రతో ఒక్కసారి నువ్వు రియాను అడుగు అని అన్నాడు విక్రమ్. నక్షత్ర విక్రమ్ వైపు చూస్తూ, తను నీ చెల్లి, అదేదో నువ్వే అడగచ్చు కదా, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంది నక్షత్ర. విక్రమ్, అవును తను నా చెల్లె, కానీ నేను తన్ని ఎప్పుడు ఏం కావాలి నీకు అని అడగలేదు. ఎందుకంటే నేను వాళ్లకు ఆ చనువు ఇస్తే వాళ్ళు గతాన్ని తవ్వే ప్రయత్నం చేస్తారా, అందుకనే ఆ గతం నాతోనే ముగిసిపోవాలి. కాబట్టి రియాకు తన ఓన్ ఐడెంటిటీ కావాలి అని సిద్ధునే అది ఇవ్వగలడు. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని అన్నాడు విక్రమ్. విక్రమ్ మళ్ళీ నక్షత్ర వైపు చూస్తూ, నేనున్న ప్రాబ్లంలోకి నేను నిన్ను లాగకూడదు అనుకున్నా, కానీ నిన్ను నేను దూరం చేసుకోలేకపోయాను. నాది స్వార్థమే కావచ్చు, నిన్ను ప్రమాదంలో పడేస్తానేమో అనే భయం వేసి నీకు దూరంగా ఉన్నా, కానీ నీ దగ్గరికి ఎవరైనా వస్తున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. నాది స్వార్థమే కావచ్చు, కానీ అది నీ ముందు, నీ ప్రేమ ముందు ఓడిపోయింది నక్షత్ర. నాతో ఉండాలంటే నువ్వు కూడా నా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అని అంటూ ఆమెను చెంపపై చెయ్యి వేసి నిమురుతూ నక్షత్ర నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. ప్రేమగా నక్షత్ర చెంపని తన నుదుటిపై ముద్దు పెట్టుకుని విక్రమ్ ముద్దు పెట్టాడు. విక్రమ్ ప్రజెన్స్ ఫీల్ అవుతుంది నక్షత్ర. కళ్ళు మూసుకున్న నక్షత్రతో విక్రమ్ నక్షత్రతో, మన పెళ్ళి ఒక 2 డేస్లో అనుకుంటున్నారా? తర్వాత మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం. నీకేం వస్తువులు కావాలో ముఖ్యమైనవి మాత్రమే సర్దుకో, మిగతావన్నీ అక్కడే తీసుకుందువు. ఇంకొక నిమిషం కూడా నిన్ను వదిలి నేను ఉండలేను అని అన్నాడు విక్రమ్. ఆ మాటకు ఆమె చిన్నగా నవ్వుతూ, సరే బావా వెళ్దాం, కానీ ఇప్పుడైతే నువ్వు కిందికి వెళ్ళనివ్వు అని అంది నక్షత్ర. ఆ మాటకు విక్రమ్ చిన్నగా నవ్వుతూ, సరే వెళ్ళు అని చెప్పి తనని వదిలాడు. విక్రమ్ నక్షత్రకు తను అడగగానే వదిలేసినందుకు కోపం వచ్చింది. వెంటనే మొహం పక్కకి తిప్పుకొని మనసులో, సచ్చినోడా, నన్ను వదలమంటే వదిలేస్తావా? కొంచెం కూడా సెన్స్ లేదా? అయినా నీ నుంచి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం నాది బుద్ధి తక్కువ అని అనుకుంటూ తల కొట్టుకుంది మన నక్షత్ర పాప. అది గమనించిన విక్రమ్ అర్థం అయినా కూడా అర్థం కానట్టు, ఏమైంది, నా బుజ్జి కుక్కపిల్లకి కోపం వచ్చిందా అని అడిగాడు. నక్షత్ర మొహం కోపంగా పెట్టుకొని, ఏం లేదు, నీకు ఇప్పటికే చాలా టైం అయినట్టుంది కదా, నీ ల్యాప్టాప్ని పట్టుకోక వెళ్ళి దాంతోనే ఊరేగు, నన్ను ఎప్పుడెప్పుడు పంపించేసి నీ వర్క్ చేసుకుందామా అని అనుకుంటున్నావు కదా అని కోపంగా విక్రమ్ పిలుస్తున్నా కూడా పలక్కుండా బయటికి పరుగులు తీసింది. విక్రమ్ వెళుతున్న నక్షత్రని చూస్తూ, నా బుజ్జి కుక్క పిల్లకి నిజంగానే కోపం వచ్చినట్టుంది అని అనుకున్నాడు విక్రమ్. అయినా అది ఎంతసేపులే, ఇటు తిరిగి అటు తిరిగి నా దగ్గరకే వస్తుంది, నా దగ్గరికే కదా వచ్చేది అని అనుకుంటూ విక్రమ్ తన పనిలో తాను పడిపోయాడు. విక్రమ్ గది నుంచి వచ్చిన నక్షత్ర డైరెక్ట్గా రియా గదిలోకి వెళ్ళింది. అక్కడ రియా మంచంపై పడుకొని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే నక్షత్ర తన దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి బోర్లా పడుకొని ఉన్న రియాను గమనించిన
గమనించిన నక్షత్ర తన చేత్తో అల్లరిగా రియా నడుముపై గిచ్చింది. రియా నొప్పితో అరవబోయింది. అప్పుడే నక్షత్ర రియా నోరు మూసేసి, రాక్షసి నేనేనే, అయినా అంత ఏమి ఆలోచిస్తున్నావు? గదిలోకి ఎవరు వచ్చింది కూడా తెలియనంతగా అని రియా అమ్ము వైపు అని అడిగింది నక్షత్ర. రియా మాత్రం అమ్ము వైపు కోపంగా చూస్తూ, అమ్ము ఎంతగా గిచ్చావే, చూడు ఎంత రెడ్గా అయ్యిందో అని నడుం వైపు చూపించింది. నక్షత్ర రియా వైపు చూస్తూ, సారీ సారీ బంగారం, గట్టిగా గిచ్చేశానా అని నక్షత్ర అనడంతో రియా రుద్దుకుంటూనే, సరేలే ఇప్పుడెందుకు వచ్చావు చెప్పు అని అంది చిరాగ్గా రియా. ఏంటి తమరు ఏదో బుర్ర బద్దలు కొట్టుకొని మరీ ఆలోచిస్తున్నారు అని అంది నక్షత్ర. రియా తడబడుతూనే నక్షత్ర వైపు చూసి, ఇప్పుడు ఇదంతా కరెక్టేనా అని ఆలోచిస్తున్నా అని అంది రియా. నక్షత్ర రియా వైపు చూస్తూ ఏది అని అంది, తెలిసినా తెలియనట్టు. కొంచెం చిరాగ్గా రియా మాత్రం కొంచెం చిరాగ్గా ఉండడంతో అదేనే పెళ్ళి అని నుసుకుతూ చెప్పింది. అయితే మా అన్నయ్యతో నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అంది అమ్ము. రియా అమ్ము వైపు చూస్తూ ఏమోనే నాకు తెలియదు అని అంది. నక్షత్రకు తను చెప్పిన సమాధానం అర్థం కానట్టు మొహం పెట్టి అదేంటే అని అంది అమ్ము. అవును, సిద్ధును చూస్తే ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది, ప్రేమ కలుగుతుంది. కానీ పెళ్ళి అది ఒక బాధ్యత, ఒక నమ్మకం, ఒక బంధం. అలాంటి పునాదులపై నిలబడుతుంది. నేనేమో చాలా ఓపిక లేని దాన్ని, కానీ మీ అన్నయ్య చాలా ఓపికస్తుడు. నేను నాకు కోపం ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ. కానీ మీ అన్నయ్యకు అలా కాదు. అతను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అలాంటి వాడికి నాలాంటి అమ్మాయి సెట్ అవుతుందా? తను నాతో అడ్జస్ట్ అవ్వగలడా అని ఇలా 1,00,000 క్వశ్చన్లు వేసేసింది నక్షత్రతో. అవన్నీ విన్న నక్షత్రకు తన ఆలోచనలకు నవ్వొచ్చింది. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. తనను చూసి ఇంకా రియాకు కోపం ఎక్కువ కదా, అందుకే పిల్లో తీసి నక్షత్రపై విసిరింది. నక్షత్ర ఆ పిల్లోని క్యాచ్ పట్టి, నువ్వు ఇక్కడే ఉండు, మీ అన్నయ్య నీతో మాట్లాడాలి అని అన్నాడు, వెళ్ళి తీసుకొస్తా అని అంది మన అమ్ము పాప. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు మన స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. బాయ్ బాయ్.